హలో మరియు నమస్కారం. నేను డాక్టర్ కంచన్ సింగ్. భారత్ హోమియోపతిలో మీ అందరినీ స్వాగతిస్తున్నాను మరియు మీరు అందరూ బాగుండి ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తున్నాను. ఇప్పుడే మనం మాట్లాడుకుందాం. కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న రోగి తినగలిగే 10 ఫలాలు ఏవో తెలుసుకుందాం. ప్రతిసారి నేను నా రోగులకు ఫలాలు అనుమతించినప్పుడు నేను ముందుగా వారిని చెప్పేది, మీరు అలాంటి ఫలాలు తినాలి, అలాంటి ఫలాలను తీసుకోవాలి. అందులో పొటాషియం తక్కువగా ఉండాలి, ఫాస్ఫరస్ తక్కువగా ఉండాలి. అప్పుడు మాత్రమే మీ కిడ్నీ ఫంక్షనింగ్ తిరిగి మెరుగవుతుంది. మీరు ఎక్కువ పొటాషియం ఉన్న ఫలాలు లేదా ఫాస్ఫరస్ ఉన్న ఫలాలు తీసుకుంటే దాంతో మీ పొటాషియం మరియు ఫాస్ఫరస్ స్థాయిలు పెరుగుతాయి. దీనివల్ల మీ కిడ్నీ ఫంక్షన్ దెబ్బతింటుంది. అలాగే పొటాషియం స్థాయి పెరిగినప్పుడు మీకు హార్ట్ ప్రెషర్ కూడా రావచ్చు. అలాగే కార్డియాక్ అరెస్ట్ వంటి ప్రమాదం కూడా రోగిలో పెరుగుతుంది. మరి ఒక కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న రోగి సులభంగా తినగలిగే 10 ఫలాలు ఏమిటో తెలుసుకుందాం. మీరు కిడ్నీ ఫెయిల్యూర్ రోగి. మీరు మీ కిడ్నీ పనితీరు మెరుగుపడాలని కోరుకుంటే యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉన్న ఫలాలను తినాలి. ఈ రెండు ఏమి చేస్తాయి? యాంటీ ఆక్సిడెంట్ మీ కిడ్నీపై వచ్చిన ఒత్తిడిని, ఫ్రీ రాడికల్స్ ను తొలగించడంలో సహాయపడుతుంది. అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్న ఫలాలు లేదా కూరగాయలు మీ కిడ్నీలో వచ్చిన వాపును, ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తాయి. అప్పుడు మాత్రమే మనం మన కిడ్నీ పనితీరును మెరుగుపరచగలుగుతాము. మరి ఏ ఫలాల్లో యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయో మనం తెలుసుకుందాం. అందులో తక్కువ పొటాషియం, తక్కువ ఫాస్ఫరస్ ఉంటుంది. కాబట్టి కిడ్నీ రోగులు కూడా వాటిని తినగలరు. మొదటి ఫలం అంటే అది సేబ్. అవును, ఆపిల్. మీరు ఆపిల్ను సులభంగా తినవచ్చు. ఆపిల్లో యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. అలాగే ఫైబర్ కూడా ఉంటుంది. మరియు ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏమిటంటే ఇది తక్కువ పొటాషియం కలిగి ఉంటుంది. ఇందులో పొటాషియం పరిమాణం చాలా తక్కువగా లేదా లేకపోయినంతగా ఉంటుంది. కాబట్టి మీరు సులభంగా ఆపిల్ను తినవచ్చు. మీరు ఎప్పుడైనా ఆపిల్ తింటే అది ఏమి చేస్తుంది? యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉండటంతో ఇది మీ కిడ్నీలో వచ్చిన ఇన్ఫ్లమేషన్ ను కూడా తగ్గిస్తుంది. ఫ్రీ రాడికల్స్ ను తొలగిస్తుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను తగ్గిస్తుంది. దీనివల్ల మీ కిడ్నీ పనితీరు మెరుగవుతుంది. రెండవ పండు బ్లూబెర్రీ. బ్లూబెర్రీలో తక్కువ పొటాషియం ఉంటుంది మరియు ఇందులో మాగ్నీషియం కూడా ఉంటుంది. ఇది మీ కిడ్నీపై వచ్చిన ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది మరియు కిడ్నీ పనితీరును మెరుగుపరుస్తుంది. మూడవ పండు స్ట్రాబెర్రీ. స్ట్రాబెర్రీలో కూడా యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇది ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది మరియు కిడ్నీ పనితీరును మెరుగుపరుస్తుంది. నాలుగవ పండు పపాయ. పపాయలో పెపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు పపాయ కూడా. అది తక్కువ పొటాషియం కలిగి ఉంటుంది. తక్కువ పొటాషియం ఉండటం వల్ల ఇది మీ పొటాషియం స్థాయిని సమతుల్యం చేస్తుంది మరియు మీ కిడ్నీ పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. ఐదవ పండు జామున్. మీ కిడ్నీ షుగర్ కారణంగా దెబ్బతిన్నా లేదా షుగర్ వల్ల కిడ్నీ పనితీరు బాగోలేకపోయినా మీరు జామున్ను సులభంగా మరియు నిస్సందేహంగా తినవచ్చు. ఇది మీ ఆరోగ్యానికి ఎటువంటి హాని కలిగించదు. ఎందుకంటే జామున్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మాత్రమే కాకుండా ఫైబర్ కూడా ఉంటుంది. ఇది మీ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది మరియు రక్తంలో షుగర్ను తగ్గించడంలో మీకు సహాయపడుతుంది. కాబట్టి మీరు కూడా సులభంగా జామున్ను తినవచ్చు. ఆరవది పియర్. నాష్పతి. మీరు నాష్పతి కూడా తినవచ్చు. ఎందుకంటే నాష్పతిలో పొటాషియం తక్కువగా ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్లతో నిండిపోయి ఉంటుంది. అలాగే ఫైబర్ కూడా ఉంటుంది. చాలా సార్లు కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న రోగుల గట్, జీర్ణ వ్యవస్థ సరిగా ఉండదు. వారికి మలబద్ధకం సమస్య తరచూ ఉంటుంది. కాబట్టి మీరు నాష్పతి తింటే ఒకవైపు మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది, మరోవైపు మీ కిడ్నీ పనితీరు కూడా మెరుగవుతుంది. దాంతో మీ క్రియాటినిన్ స్థాయి తగ్గుతుంది, మీ జిఎఫ్ఆర్ పెరుగుతుంది. ఏడవ ఫలం క్యాన్బెర్రీ. మీరు గమనించి ఉంటారు, ఎవరి కిడ్నీ ఏ కారణంగా డ్యామేజ్ అయిందో. పునరావృత యూటీఐ కారణంగా తరచూ యూటీఐ ఇన్ఫెక్షన్ వస్తోంది. అందువల్ల రోగి యాంటీబయోటిక్స్ తీసుకోవాల్సి వస్తోంది. ఆ యాంటీబయోటిక్స్ తీసుకుంటూ వారి కిడ్నీ పనితీరు చాలా వరకు తగ్గిపోయింది. అంటే వారికి కనిపిస్తుంది, అవును, వారి క్రియాటినిన్ పెరుగుతోంది, వారి జిఎఫ్ఆర్ తగ్గుతోంది. అలాంటి సందర్భాల్లో మీరు క్రాన్బెర్రీ జ్యూస్ తాగితే లేదా క్రాన్బెర్రీ ఫలాన్ని తింటే ఇది మీకు మెరుగుదల ఇస్తుంది. మీరు యూటీఐ ఇన్ఫెక్షన్ నుంచి కూడా రక్షణ పొందుతారు. అలాగే మీ కిడ్నీ పనితీరును కూడా పెంచుతుంది. కాబట్టి మీరు క్రాన్బెర్రీని సులభంగా తినవచ్చు. ఎనిమిదవ ఫలం రస్బెర్రీ. రస్బెర్రీలో మాగ్నీషియంతో పాటు విటమిన్ బి కూడా ఉంటుంది మరియు ఇది కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న రోగులకు చాలా మంచి ఫలం. ఇది యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. అలాగే మీ కిడ్నీలో ఏర్పడిన ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది. కిడ్నీ పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. కాబట్టి మీరు సులభంగా రస్బెర్రీని కూడా తినవచ్చు. ఇప్పుడు 9వ ఫలాన్ని గురించి మాట్లాడితే అది గువా అంటే అమరదు. మీరు కిడ్నీ ఫెయిల్యూర్ రోగి. మీ కిడ్నీ షుగర్ కారణంగా డ్యామేజ్ అయిందా? అయితే మీరు సులభంగా అమరుదును కూడా తినవచ్చు. కానీ తక్కువ పరిమాణంలో తినండి. ఎందుకంటే వీటిలో పొటాషియం మోతాదు మోస్తరు స్థాయిలో ఉంటుంది.
మీ పొటాషియం సాధారణ స్థాయిలో ఉందని, పొటాషియం మార్పులు రావడం లేదని అయితే మీరు నిజంగా తక్కువ పరిమాణంలో అమృతను కూడా తినవచ్చు. ఎందుకంటే మీరు డయాబెటిక్ రోగి అయితే మీరు సులభంగా అమృతను తినవచ్చు, కానీ మీ పొటాషియం స్థాయిని చూసుకుని తినాలి. మీ పొటాషియం పెరిగి ఉంటే ఆ సమయంలో అమృతను మానేయవచ్చు. ఇది కాకుండా నేను చివరి పన్నును గురించి మాట్లాడుతున్నాను. 10వ పన్ను గురించి మాట్లాడుతున్నాను. అది చెర్రీ. చెర్రీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మాత్రమే కాకుండా యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఎవరైనా రోగులకు యూటీఐ సమస్య ఎక్కువగా ఉంటే, వారి కిడ్నీలో వాపు వస్తే వారు సులభంగా చెర్రీని తినవచ్చు. చెర్రీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి మీ కిడ్నీపై వచ్చిన ఒత్తిడిని తొలగించడమే కాకుండా మీ కిడ్నీ పనితీరును కూడా మెరుగుపరుస్తాయి. అందువల్ల నేను ఆశిస్తున్నాను వీరు అందరూ అర్థం చేసుకున్నారని, ఏ ఫలాలు కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న రోగులు సులభంగా తినవచ్చో తెలుసుకున్నారని. ఈ రోజు వీడియోలో ఇంతే. మళ్ళీ తదుపరి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ధన్యవాదాలు.